సిద్దిపేట జిల్లా గజ్వేల్ శ్రీ హరిహరపుత్ర అయ్యప్ప స్వామి ఆలయంలో సోమవారం ఏరువాక పౌర్ణమిని పురస్కరించుకుని స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. దత్తాత్రేయ స్వామికి అభిషేకాలు, విశేష పూజా కార్యక్రమాలు నిర్వహించి ఆదివేశ సీనియర్ నాయకులు సిద్దేశ్వర కుటుంబ సభ్యులు ఆధ్వర్యంలో పెరుగన్నం, పులిహోర పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న కొమరవెల్లి ఆలయ డైరెక్టర్ నంగునూరి సత్యనారాయణ, ఇటిక్యాల మాజీ సర్పంచ్ రావికంటి చంద్రశేఖర్ మాట్లాడుతూ ప్రతి పౌర్ణమి రోజున దాతల సహకారంతో అన్నదాన కార్యక్రమం నిర్వహించడం జరుగుతుందన్నారు. ఈ కార్యక్రమంలో అయ్యప్ప స్వామి ఆలయ కమిటీ అధ్యక్షులు బొగ్గుల సురేష్, ఉపాధ్యక్షులు జగ్గయ్య గారి శేఖర్, ప్రధాన కార్యదర్శి అయితే సత్యనారాయణ, కార్యదర్శి గోపి, కోశాధికారి నారాయణరెడ్డి, మరియాల శ్రీనివాస్, కైలాస ప్రభాకర్, నేతి శ్రీనివాస్, మల్యాల భద్రయ్య, దొంతుల సత్యనారాయణ, కైలాస ప్రశాంత్, ఉమేష్, గంధె యాదగిరి, కొండపాక శ్రీనివాస్, దోమకొండ సురేందర్, నేతి సంతోష్, లింగోజీ, గంధె సంతోష్ తదితరులు పాల్గొన్నారు. అన్నదానానికి మారుపేరుగా గజ్వేల్ నుంచి ప్రారంభమైన అన్నదాన కార్యక్రమాలు ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా అవుతున్నవి. పెద్దలు నంగునూరు సత్యన్న గారి ఆధ్వర్యంలో మరియు మా ఐదు సత్యన్న సత్యనారాయణ గారి ఆధ్వర్యంలో ప్రతి పౌర్ణమికి ఆ దత్తాత్రేయ స్వామికి అభిషేకం చేసి స్వామివారి ప్రసాదాన్ని పంపిణీ చేయాలనే సంకల్పంతో ప్రారంభించడం జరిగింది. ఈరోజు ఏడో నెల రోజు గుట్ట సిద్ధేశ్వర్ నాగరాణి దంపతులు ఈ పూజా స్వామివారి విశేష అభిషేకాలు మరియు అర్చన మరియు పుష్పాలంకరణ కార్యక్రమాలు నిర్వహించడం జరిగింది. ఆ తదనంతరం ప్రసాద కార్యక్రమం పంపడం జరుగుతుంది. ఈనాడు విశేషంగా ఏరువాక పౌర్ణమి. ఈనాడు మనందరం ఎన్ని లక్షలు ఉన్నా, ఎన్ని కోట్లు ఉన్నా తినే అన్నం ఈ రైతన్న. అలాంటి రైతులందరూ గొప్పగా జరుపుకునే పండుగ. గజ్వేల్ పట్టణంలో అన్నదానానికి అల్పాహారాలకు పొదవలేదు. ప్రతి గుడిలో ఏదో ఒక రోజు, ప్రతి మంగళవారమే కానీ, శనివారమే కానీ, గురువారమే కానీ, శుక్రవారమే కానీ, ఆదివారమే కానీ, సోమవారమే కానీ ప్రతి ఒక్క గుడిలో అన్నదానము, అల్పాహారము, భజన కార్యక్రమాలు ఏర్పాటు చేయడం జరుగుతుంది. అందులో భాగంగా గజ్వేల్ పట్టణంలో ప్రతి పౌర్ణమి రోజు అయ్యప్ప స్వామి టెంపుల్లో ఉన్నటువంటి ఆ దత్తాత్రేయ స్వామికి ఒక కమిటీలాగా ఏర్పాటు చేసి ప్రతి నెల ఒక దాత కుటుంబ సభ్యుల ఆధ్వర్యంలో పూజా అభిషేకాలు గావించి వారి పేరు మీద దేవుని సమక్షంలో అల్పాహారం ఏర్పాటు చేయడం జరుగుతుంది. అందులో భాగంగా ఈ నెల 9వ రోజు సందర్భంగా ఈరోజు ఈ కార్యక్రమాన్ని చేస్తున్నాం. అన్నదానం పూజ. ఈ కార్యక్రమానికి మాకు సలహాలు, సహకారము నంగునూరు సత్యమన్న, రాయకంటి చంద్రశేఖరు మరియు చాలా మంది దీనికి సలహా సహకారాలతో ప్రతి పున్నమి రోజు అన్నదానం, అలాగే అమావాస్య అన్నదానము చాలా నెల నుండి ఈ కార్యక్రమం జరుగుతుంది. ఈ కార్యక్రమానికి ముందు